బేగానా షాదీ మే అబ్దుల్లా దివానా హోగా అన్నట్టు మనం ఎవరిదో పెళ్ళికి మనం వచ్చినాము అని. నేను మా ఫ్రెండ్స్ మీట్ అవడానికి వెళ్తున్నాను. చాలా ఎన్ని మంత్స్ అయింది, 8 months అయింది హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి. ఇది మా కోడలు తెచ్చిన డ్రెస్. చూపి ఒకసారి. బాగుంది. ఎప్పుడు ఫ్యామిలీయే కాకుండా సరదాగా ఫ్రెండ్స్తో కూడా బయటికి వెళ్తుంటే అదొక ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. సో మేము నలుగురం అయితే ఇక్కడ టెంపుల్ దగ్గర పాయింట్ పెట్టుకున్నాము, మీటింగ్ పాయింట్. అక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసుకున్నాము. మధ్యలో ఇంకొక ఫ్రెండ్ జాయిన్ అయిపోయింది మాతో. ఇంకొక ఫ్రెండ్ అయితే వాషి డైరెక్ట్గా వచ్చేస్తానంది. ఇప్పుడు మేము సెక్టర్ 9కి అయితే వెళ్తున్నాము. ఇంకో ఫ్రెండ్ కూడా జాయిన్ అవ్వగానే అందరం షాపింగ్ మొదలు పెట్టాము. ఇక్కడైతే శారీస్, అదేవిధంగా డ్రెస్ మెటీరియల్స్, బ్లౌజ్ పీసెస్ అన్నీ ఉంటాయి. డిజైనర్ పీసెస్ అయితే చాలా వెరైటీస్ ఉంటాయి. బట్ అన్ని షాప్స్ కవర్ చేశాను, రికార్డ్ మోడ్లో కవర్ చేయలేదు. అలా ఉంటుంది ఫ్రెండ్స్తో మీట్ అయితే. రేపే అంటే కష్టం. ఇంకా డిన్నర్కి బయలుదేరదాం అనుకున్నాము. ఆటోస్ అయితే 2 ఆటోస్ వెళ్ళాలి. అందరం అయితే సరదా నడుచుకుంటూ వెళ్దామని చెప్పేసి అందరం నడుస్తూ బయలుదేరి వెళ్తున్నాము. ఇక్కడైతే ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. ఇటువైపు నుంచి వెళ్తుంటే ఇక్కడ డెకరేషన్ అంతా భలే ఉంది, అరే ఇక్కడ రీల్ తీసుకుంటే భలే ఉంటుంది కదా అన్నాను. అలా అన్నానో లేదో ఒక ఫ్రెండ్ వెళ్ళి చూసేసి వచ్చింది. అక్కడ ఎవ్వరూ లేరనమాట. ఇంకా ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా చక్కగా రీల్ అయితే తీసుకున్నాము. అదే బేగానా షాదీ మే అబ్దుల్లా దివానా హోగా అన్నట్టు మనం ఎవరిదో పెళ్ళికి మనం వచ్చినాము అని. ఎవరిదో పెళ్ళికి వాళ్ళు ఒకవేళ చూసంటే ఏమని చెప్పేదానివి? ఎందుకు ఇక్కడ రీల్స్ చేసుకుంటున్నారంటే ఏం చెప్తావు? వైశాలి చూస్తుంటే పెళ్లికున్న అమ్మాయి లాగుందా? చెప్పినా నమ్మేటట్టుగా ఉండాలి. సరే మా అబ్బాయి పెళ్లి కోసం మేము చూడడానికి. మీరు మళ్ళీ నమ్మేలాగా లేదు. ఎందుకు లేదు? ఇదిగో హాల్ చూడటానికి వచ్చామని చెప్పేసి. లక్కీగా ఎవరు లేరు. ఇది భలే ఉంది కదా. ఎక్కడ ఏంటి మీరు అనేది? అదే మన సైడ్ ఏమో ఫ్లవర్స్, రియల్ ఫ్లవర్స్ పచ్చిపూలు, ఇక్కడేమో క్లాత్ తో ఉంది. అవును. అలా నడుచుకుంటూ వస్తే ఒక 10 minutes అయితే పట్టేసేసింది. మధ్య మధ్యలో రీల్స్ చేసుకుంటా, నవ్వుకుంటా, సరదాగా అయితే వచ్చేసాము. ఇక్కడ వేక్ ఫిట్ వీళ్ళది ఉన్నాయి కదా బెడ్షీట్స్, ఫిటెడ్ బెడ్షీట్స్ వస్తే చాలా బాగుంటాయి. వెబ్సైట్ కూడా ఉంది. అదేవిధంగా స్లీప్ కంపెనీ వాళ్ళ పరుపు వచ్చేసేసి కొత్త టెక్నాలజీతో వచ్చింది. అది కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఇదేం ప్రమోషన్ కాదు, మేమైతే తీసుకున్నాం. చాలా బాగుందన్నమాట. అది బ్యాక్ పెయిన్ వాళ్ళకి సెపరేట్గా ఉంది. ఇంకా రాజధాని దగ్గర లోపలికైతే వచ్చేస్తున్నాం ఇప్పుడు. फोन आपको मैरिज देती थे तो नसीब अपना हर अगे ना फोन आवे कि तुम्हारा झेला गिर गया ત્યારે ખબર પડાય આપણે ઝેલો પડી ગયો અરે સાથે બેસવા જો જેમ કે છે મને કહ્યું కోడల్ని చూపిలేదా? కోడల్ని చూపి అనేది యూట్యూబ్ ఛానల్ చూడట్లేదా? నేను చూస్తున్నా కానీ అప్పుడు నువ్వు వేయలేవు. అవును వస్తుంది చూపిస్తాను. ఊషా అక్కయింది, ఊషా అక్కయింది. అది ఇంకా బాగుంది. టాటూ చూపించు.
బాగుంది. అప్పటి నుంచి చూపించు. అప్పటి నుంచి మళ్ళీ వేయించావు చూపించు. అప్పటి నుంచి అంతే ఉంది తిక్కగానే. చెప్పు మీ ఆయనకి ఐ లవ్ యూ చెప్పు. ये आलू मेथी की है, हाँ मिक्स है, रायता है, हाँ ये ग्रीन चटनी है, हाँ ये पिकल है, ओके दाल बाटी दाल बाटी जी हाँ ఓకే. ఇంకోటి ఏమన్నాడు అది? టిక్కీ. అది చెప్తా ఉండవా? वो क्या क्या है वो बता ये बाल डाले, आलू रागोड़ी है, पनीर पालक कोफ्ता है, भिंडी मसाला है. ఆ పేర్లు కూడా మనకు తెలియదు కదా. వచ్చింది స్వీట్. पनीर कोफ्ता है. नहीं है गरम. ఏ క్యా హే? ఇదేంటంట? కాదు పాయసం కాదు. కస్టర్డా? కీరా? అది బాసుంది. బాసుందినా? कड़ी मीठा मीठा दाल ये क्या बोला? మీఠా पकड़ दाल तड़का ఎక్కడ పెట్టుకోవాలి? पलवीन पड़ दी एक ढोकला दे दो. ఇంకేం కావాలి అని చెప్పేసి మన టేబుల్ దగ్గరకు వచ్చేసి కంటిన్యూస్గా తిరుగుతూనే ఉంటారు 4-5. ఒకవేళ ఇన్ కేస్ మధ్యలో ఏదైనా కావాలన్నా కూడా వాళ్ళు ఒకరికొకళ్ళు సైగలు చేసుకుంటారనమాట. 2 నెంబర్ అని 3 నెంబర్ అని. పూరి అయితే రౌండ్ చూపించడం అట్లా. వీళ్ళ కోడ్ లాంగ్వేజ్ ఏదో డిఫరెంట్గా ఉంటుంది. మనం వెళ్ళేటప్పుడు ఇలా డ్రమ్ కొడితే వాళ్ళు థ్యాంక్ యూ అన్న ఏదో గుజరాతీలో అరుస్తున్నారు పెద్దగా. ట్యూస్డే అండ్ వెన్స్డే మంచి ఆఫర్స్తో ప్యూర్ వెజ్ రెస్టారెంట్ చాలా చాలా బాగుంది. హైదరాబాద్లో కూడా ఉంది ఈ బ్రాంచ్. మేమైతే మా ఫ్రెండ్స్తో ఫుల్గా ఎంజాయ్ చేసాము. చాలా మెమరబుల్ డే అనిపించింది. మీ అందరికి కూడా ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నాను.